హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వెజ్ పులావ్. ఈ పులావ్ అన్నది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక క్యారెట్, కొద్దిగా బీన్స్, కొద్దిగా బఠానీ, 4-5 పచ్చిమిర్చి. క్యారెట్ బీన్స్ అనేవి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోనే మసాలా దినుసులు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి. ఉల్లిపాయ అన్నది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా కలర్ మారే వరకు. ఇప్పుడు అందులోనే కొద్దిగా క్యారెట్, బీన్స్, బఠానీ కూడా వేసుకొని కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక టమాటా యాడ్ చేసుకొని అది కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. కడిగించుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసి ఒకసారి ఉప్పు అనేది ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు అన్నది చాలకపోతే ఈ టైంలోనే కొద్దిగా వేసుకోవాలి. ఒకరి మూత అన్నది పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే చాలండి. విజిల్స్ అన్నవి వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే ప్రెషర్ అన్నది పోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పులావ్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.